హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఆర్జేసీ అలాగే ఏపీఆర్డీసీ నెక్స్ట్ ఏపీఆర్ఎస్కి సంబంధించి మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అలాగే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ర్యాంక్స్ ఇస్తారు కదా. మరి ర్యాంక్స్ వచ్చిన అందరికి కూడా సీట్ వస్తుందా, మరి కౌన్సిలింగ్కి అందరినీ పిలుస్తారా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఏపీఆర్జేసీ అలాగే ఏపీఆర్డీసీ ఏపీఆర్ఎస్కి సంబంధించి మనకి 3 ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే 14వ తేదీన రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరు 14వ తేదీన అఫీషియల్ వెబ్సైట్లో రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి. సో ఎలా చెక్ చేసుకోవాలి, నేను ఆల్రెడీ రిజల్ట్స్ వీడియో అయితే చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి, ఆ విధంగా అయితే చెక్ చేసుకోండి. మరి ఏపీఆర్జేసీకి సంబంధించి కానీ ఏపీఆర్డీసీకి సంబంధించి కానీ ఏపీఆర్ఎస్కి సంబంధించి కానీ మరి ర్యాంక్స్ అయితే వచ్చిన అందరికి కూడా సీట్ వస్తుందా అంటే అందరికీ సీట్ రాదండి. సో తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకైతే సీట్ వస్తుంది. మరి కౌన్సిలింగ్కి అందరినీ పిలుస్తారంటే అందరినీ పిలరు, కొంతమందిని మాత్రమే పిలుస్తారు. కౌన్సిలింగ్ పిలిచినా కూడా అందరికీ సీటు వచ్చినట్లు కాదు. ఎందుకంటే మనకి 1:4 రేషియో 1:5 రేషియో ఆ విధంగా అయితే పిలుస్తారు. అంటే ఇక్కడ మనకి 3 ఎగ్జామ్స్కి సంబంధించి చెప్తున్నాను కాబట్టి డిఫరెంట్ రేషియోలో పిలుస్తారు ఒక్కొక్క ఎగ్జామ్కి. సో మరి ఏపీఆర్జేసీకి అయితే 1:5 రేషియోలోనే పిలుస్తారు. మరి ఇలా అంటే ఒక సీటుకి 5గురిని పిలుస్తారన్నమాట. కాబట్టి అందులో ఒక్కరికి సీట్ వస్తుంది. మరి అలా అంతమందిని ఎందుకు పిలుస్తారు అంటే, ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ని పిలుస్తారు. తన దగ్గర అన్ని కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటే తనకి సీట్ ఇచ్చేస్తారు. సో ఫస్ట్ ర్యాంక్కి బదులు ఇంకొక 4 మెంబర్స్ని ఎక్స్ట్రా పిలుస్తారు కదా, వాళ్ళకైతే సీట్ రాదు. అలాగే సెకండ్ ర్యాంక్ స్టూడెంట్ని పిలుస్తారు. అలాగే వాళ్ళతో పాటు ఇంకొక 4 మెంబర్స్ని ఎక్స్ట్రా పిలుస్తారు, అలా అన్నమాట. సో మరి అతనికి సీటు ఏమైనా స్టూడెంట్కి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే ఇచ్చేస్తారు. లేదంటే అతను అబ్బాయి దగ్గర మనకి కానీ అమ్మాయి దగ్గర కానీ సెకండ్ ర్యాంక్ వచ్చినా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోతే మార్క్స్ ఉన్నా కూడా సీట్ ఇవ్వరు. సో మరి నెక్స్ట్ ఉన్న స్టూడెంట్స్కి అయితే ఇస్తారు. అంటే ఎలా పిలుస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 సీట్స్ ఉన్నాయనుకుందాం. ఎగ్జాంపుల్ కోసం 10 సీట్స్ అంటే ఫస్ట్ 10 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళే పిలుస్తారు. అలాగే తర్వాత 11th ర్యాంకు 12th ర్యాంకు అలా ఉంటుంది కదా, వాళ్ళని కూడా పిలుస్తారన్నమాట. అంటే వాళ్ళు ఎక్స్ట్రా పిలుస్తారు. ఈ ఫస్ట్ 10 మెంబర్స్లో ఎవరైనా రాకపోతే ఆ నెక్స్ట్ ఉన్న వాళ్ళకి సీట్ ఇవ్వడం కోసం అలా పిలుస్తారు. సో మరి ఇంకా మీకు కౌన్సిలింగ్కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అన్ని డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.